ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ కుర్ర దర్శకులు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఒకటి సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేసుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన స్టార్ మేకర్స్ మాత్రం సైలెంట్ అయిపోయారు. కొత్త ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఉన్నా ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్ సిరీస్తో ట్రెండ్ బెండు తీశాడు. సలార్ 1తో కలెక్షన్ల వర్షాన్ని కురిపించాడు. కానీ ఈ సినిమా వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. సలార్ 1 రిలీజ్ అప్పుడే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. తారక్తో డ్రాగన్ అనే మాస్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. వీటికి సంబంధించిన కథ కహానీ కూడా రెడీ అయింది. అయితే ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏ హీరోతో సినిమా చేస్తాడో అన్న చర్చ ఇంటర్నల్ గా గట్టిగా జరుగుతోంది. జైలర్ తో బ్లాక్ బాస్టర్ కొట్టాడు నెల్సన్ దిలీప్ కుమార్. సౌత్ నార్త్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. అయితే ఈ సినిమా వచ్చి 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు నెల్సన్. మొన్నటి వరకు రజనీ కోసం కథ రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత కమల్ తో ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తో నెల్సన్ సినిమా అంటూ కొత్త టాక్ ఊపందుకుంది. అయితే ఇందులో ఏ హీరో తనకి డేట్స్ ఇచ్చాడో ఎవరికీ అర్థం కావడం లేదు. జైలర్ తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన నెల్సన్ కెరియర్ ఇంకా సందిగ్ధంలోనే ఉండిపోయింది. జవాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అట్లీ. షారుఖ్ తో సినిమా చేసి 1000 కోట్లు వసూలు చేశాడు. తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చిన తను ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ తో సినిమా అంటూ గతంలో ప్రచారం జరిగింది. తర్వాత సల్మాన్ ని లైన్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి నేషనల్ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ ముగ్గురు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయకుండా సైలెంట్ అవ్వడం ఎవరికి